హాయ్ నమస్తే వెల్కమ్ టు ది స్టోరీ బజార్. ఈరోజు కథ మరపురాని ప్రేమ పార్ట్ 43. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? పల్లవి ఆకాష్లు వాళ్ళు గడిపిన హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. పల్లవి జర్మనీ వెళ్లే ముందు రోజు దర్శన్కి ఆకాష్కి డిన్నర్ ట్రీట్ ఇస్తుంది. ఆకాష్ వచ్చి పల్లవికి బ్రేకప్ యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. పల్లవి బాధగా ఉంటే రియా డిన్నర్ చేద్దామా అంటుంది. పల్లవి వాళ్ళతో కలిసి డిన్నర్ చేస్తుంది. నెక్స్ట్ డే పల్లవిని దర్శన్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళడానికి వస్తే రియా రూప పల్లవికి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఇంతలో సంజయ్ రియాకి ఫోన్ చేసి ఆకాష్ వచ్చాడా, తను నైట్ నుంచి నా ఫోన్కి రెస్పాండ్ అవ్వట్లేదు, ఇప్పుడు అంతా వెతికాను ఎక్కడా లేడు అంటే రియా తను ఇక్కడికి రాలేదు, తనేమి చిన్నపిల్లోడు కాదు కదా, ఏ బార్కో వెళ్ళుంటాడు అంటుంది. కానీ అదంతా విన్న పల్లవి కంగారుగా వైదేహికి ఫోన్ చేస్తుంది. వైదేహి నీ దగ్గరికి రాలేదా అంటే పల్లవి లేదు, అసలు ఏం జరిగింది అని అడిగితే ఆకాష్కి విషయం తెలిసిపోయింది అంటుంది. పల్లవి వెంటనే ఫోన్ పెట్టేసి దర్శన్తో ఆకాష్ ఆఫీస్కి వెళ్తుంది. ఆకాష్ ఒక పక్క బ్రాస్లెట్ లాంచ్ అవ్వకపోవడం, పల్లవి వెళ్ళిపోవడం నిజం తెలియడంతో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాడు. ఆకాష్ తన బ్రాస్లెట్ డిజైన్ డేటా అన్నీ చూస్తూ అలా కూర్చుంటాడు. పల్లవి వెళ్ళి ఆకాష్ని హగ్ చేసుకుని ఇందులో నీ తప్పేం లేదు అంటుంది. ఆకాష్ విడిపించుకుని నేను ఇది చేయలేకపోతున్నాను, నా అల్గారిథం రాంగ్ అని బోర్డ్కి స్టిక్ చేసిన డిజైన్ పేపర్స్ అన్నిటిని చింపేస్తాడు. పల్లవి ఆకాష్ని ఆపి ఒక పర్ఫెక్ట్ డిజైన్ రావాలంటే 1000 టైమ్స్ అయినా ఫెయిల్ అవుతుంది, కానీ అది నన్ను చాలా బాధపడుతుంది, నేను చేయలేకపోతున్నాను అంటే పల్లవి ముందు ఇంటికి వెళ్దాం, ఆర్య మీ గురించి వెయిట్ చేస్తాడు అని దర్శన్ పల్లవి ఆకాష్లు ఇంటికి వెళ్తారు. పల్లవి కూడా ఆకాష్తో ఇంట్లోకి వెళ్తుంటే ఆకాష్ వద్దు అని నువ్వు జర్మనీ వెళ్ళు అంటాడు. పల్లవి ఆకాష్ చేయి పట్టుకుని నేను జర్మనీ వెళ్ళట్లేదు, నా ప్లాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను అంటుంది. ఆకాష్ చేయి విడిపించుకుని మనకి బ్రేకప్ అయిపోయింది, నన్ను వదిలేయి అని వెళ్ళిపోతాడు. తర్వాత దర్శన్ పల్లవిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి జర్మనీకి వెళ్ళు, అది నీ డ్రీమ్ అంటే పల్లవి నేను వెళ్ళను, ఆకాష్తోనే ఉంటాను అంటుంది. దర్శన్ అసలు ఏం జరిగింది అని అడిగితే పల్లవి జరిగిందంతా చెప్పి ఇప్పుడు ఆకాష్కి నా అవసరం ఉంది, ఆకాష్ లేని జీవితం నేను ఊహించుకోలేను అని లోపలికి వెళ్ళిపోతుంది. ఆకాష్ పడుకుంటే తనకు మళ్ళీ అదే డ్రీమ్ వస్తుంది, కానీ అసలు ఆ రోజు యాక్సిడెంట్ ఎలా జరిగిందో గుర్తుకురాదు. మార్నింగ్ ఆకాష్ రెడీ అయ్యి వచ్చేసరికి పల్లవి ఆర్యకి బ్రేక్ఫాస్ట్ తినిపిస్తూ ఉంటుంది. ఆకాష్ ఆర్య దగ్గరికి వెళ్ళి తను మీ మమ్మీ కాదు అంటే పల్లవి ముందు టిఫిన్ చేయండి అంటుంది. ఆకాష్ కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. పల్లవి ఆర్యతో డాడీకి ఇప్పుడు ఆఫీస్లో చాలా వర్క్ ఉండి అలా ఉన్నారు, నువ్వేం బాధపడకు, త్వరలోనే మామూలు అవుతారు అంటుంది. పల్లవి సంజయ్ని ఒక కాఫీ షాప్కి పిలిచి ఆ రోజు యాక్సిడెంట్ ఎవరో కావాలని చేయించారు అనిపిస్తుంది. సంజయ్ అవునా అంటే ఆ రోజు రమేష్ కావాలని డ్రైవ్ చేయలేదు, ఆ తర్వాత రోజు తన అకౌంట్కి 10 మిలియన్ ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఇంత మనీ తనకి ఎక్కడిది? అవునా, అయితే బ్రేక్ ఫెయిల్యూర్ ఎవరో కావాలనే చేశారు, ఎవరో తెలుసుకోవాలి అంటాడు. నైట్ పల్లవి ఆకాష్ కోసం డిన్నర్ ప్రిపేర్ చేసి ఆకాష్ గురించి వెయిట్ చేస్తూ అక్కడే పడుకుంటుంది. ఆకాష్ వచ్చి పల్లవిని చూసి తన దగ్గరికి వెళ్తే పల్లవి లేచి వచ్చేసారా అని భోజనం వడ్డిస్తుంటే ఆకాష్ వద్దు అంటాడు. పల్లవి ఆకాష్తో మీకు ఇది కష్టంగానే ఉంటుంది, కానీ ఒకసారి యాక్సిడెంట్ గుర్తు చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఈ యాక్సిడెంట్లో మీ తప్పేమీ లేదు అనిపిస్తుంది. నిజాన్ని నమ్మలేకపోతున్నావా లేక యాక్సెప్ట్ చేయలేకపోతున్నావా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నా ఉద్దేశం అది కాదు, నాకు నిన్ను చూడాలని లేదు, నువ్వు ఇలాగే నన్ను డిస్టర్బ్ చేస్తే నేను ఆర్యం తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని లోపలికి వెళ్ళిపోతాడు. స్టెల్లా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా తన స్ట్రిక్ట్ మదర్కి ఎదురుపడలేక దర్శన్ దగ్గరే ఉంటుంది. దర్శన్ టాబ్లెట్స్ ఇవ్వకుండా తనని ఏదైనా వర్క్తో డైవర్ట్ అవ్వమని చెప్తాడు. స్టెల్లాకి దర్శన్ ఇంట్లో లేనప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే డైవర్ట్ అవ్వడానికి అక్కడ ఉన్న బుక్స్ చదువుతూ దర్శన్ ఫోటో ఆల్బమ్ చూస్తుంది. వాటి నిండా క్యూట్ క్యాట్స్, డాగ్స్, దర్శన్ వాటితో ఆడుకున్నట్టు ఫొటోస్ ఉంటాయి. వాటిని చూసి నవ్వుకుంటూ స్టెల్లా కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతుంది. తర్వాత దర్శన్ డైరీ కూడా చదువుతుంది. దర్శన్ వచ్చి తన డైరీ ఓపెన్ చేసి ఉండడం చూసి స్టెల్లా వైపు చూస్తే స్టెల్లా సారీ చెప్పి కావాలని చూడలేదు, పూర్తిగా చదవలేదు కూడా అంటుంది. దర్శన్ నో ప్రాబ్లం అంటే మరి పల్లవికి ప్రపోజ్ చేసావా అని అడుగుతుంది. లేదు, ముందు ప్రపోజ్ చేద్దాం అనుకున్నప్పుడు రవితో రిలేషన్షిప్లో ఉన్నాను అని చెప్పింది. తర్వాత తనతో బ్రేకప్ అయినప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది అనుకునేసరికి ఆకాష్ వచ్చాడు. ఆకాష్ ఏ విషయమైనా చాలా ఫాస్ట్గా చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు కదా? లేదు, వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది. ఏంటి, ఆకాష్కి పల్లవి అంటే చాలా ఇష్టం కదా, ఎలా జరిగింది? నాకు కూడా తెలీదు. అయితే నువ్వెందుకు తనకి ప్రపోజ్ చేసి జర్మనీకి తీసుకెళ్ళకూడదు? ఇప్పటికే 2 ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నాం. దర్శన్ ఆలోచిస్తూ ఓకే గుడ్ నైట్ అని వెళ్ళిపోతాడు. పల్లవి
వాళ్ళ ఇంటికి వెళ్ళి రియా దర్శన్తో మాట్లాడుతుంది. దర్శన్ పల్లవితో నీకు క్లారిటీ ఉందా అది తన తప్పు కాదు అని? పోలీసులు యాక్సిడెంట్ బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల అండ్ వర్షం వల్ల రోడ్డు స్లిప్పరీగా ఉండడం వల్ల అని చెప్పారు. కాబట్టి ఎవరో చేయించారు అని అది తెలిస్తే ఆకాష్కి ఈ బాధ తగ్గుతుంది. రియా కానీ ఆకాష్ అది గుర్తు తెచ్చుకోవాలి అనుకోవట్లేదు. మీరు సైకాలజిస్ట్ కదా, ఏదో ఒక మార్గం చూడండి అంటే దర్శన్ అది తన చేతిలోనే ఉంది, తనకి రీకాల్ చేసుకోవాలని లేకపోతే మేమేం చేయలేము అంటాడు. దర్శన్ ఆకాష్ దగ్గరికి వెళ్తాడు. ఆకాష్ వాళ్ళ అన్నయ్య ఫోటోలు చూస్తూ ఉంటే దర్శన్ డోర్ కొడతాడు. ఆకాష్ పల్లవి అనుకుని చెప్పాను కదా రావద్దని, మేము 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాం అంటాడు. దర్శన్ నేను అంటే ఆకాష్ వెనక్కి తిరిగి డాక్టర్ దర్శన్ మీరేంటి ఇక్కడ అంటాడు. పల్లవి అలసిపోయింది, తను రెస్ట్ తీసుకుంటుంది. ఎలాగో మీకు బ్రేకప్ అయిపోయింది కాబట్టి తను మీకు ఎందుకు హెల్ప్ చేయాలి? వాట్ డూ యూ మీన్? మీరు ఇప్పుడే అన్నారు కదా పల్లవిని వదిలి వెళ్ళిపోతాను అని, అదే చేయండి. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈరోజు ఈవినింగ్ నేను పల్లవికి నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. తను ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా? తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. తను ఎస్ చెప్పే వరకు వెయిట్ చేస్తాను. మీరు ఇప్పుడు వెళ్ళిపోతే పల్లవి తన పాస్ట్ని మర్చిపోతుంది. తర్వాత నేను తనని జర్మనీ తీసుకెళ్తాను. తన డ్రీమ్ నెరవేరేలా హెల్ప్ చేస్తాను. ఓకే, విష్ యూ హ్యాపీనెస్ అని ఆకాష్ అంటే దర్శన్ వెళ్ళిపోతాడు. దర్శన్ పల్లవిని నీకు ఒక విషయం చెప్పాలి అని తను అనుకున్న లేక్ వ్యూ పాయింట్ స్పాట్కి తీసుకెళ్తాడు. దర్శన్ పల్లవికి చేయిస్తూ నాతో రావడం నీకు ఇష్టమేనా అంటే పల్లవి ఏమంటున్నావు అని చెయ్యి చూస్తూ అంటే పక్క నుంచి ఆకాష్ వచ్చి పల్లవిని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. దర్శన్ బాధగా తను అరేంజ్ చేసిన స్పాట్కి వెళ్ళి వాటిని చూస్తూ ఉంటాడు. బెలూన్స్ ఫ్లవర్స్తో చాలా బాగుంటుంది ఆ డెకరేషన్. ఇంతలో స్టెల్లా అక్కడికి వచ్చి ఎవరైనా తనని ఇష్టపడే వాళ్ళకి లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ నువ్వు నీ లవ్ ఎనిమీని మోటివేట్ చేయడం కోసం ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. థ్యాంక్ యూ ఇంత బాగా డెకరేట్ చేసినందుకు అని అక్కడే ఉన్న గిటార్ తీసుకుని ప్లే చేస్తూ సాంగ్ పాడతాడు. స్టెల్లా దర్శన్ పక్కన కూర్చుని నవ్వుతూ సాంగ్ వింటుంది. ఆకాష్ పల్లవి ఆర్య స్కూల్ దగ్గరికి వెళ్తారు. ఆర్య క్లాస్కి వెళ్లకుండా బాస్కెట్బాల్ పట్టుకుని సైలెంట్గా నుంచుంటే తన టీచర్ క్లాస్కి రమ్మని అడుగుతుంటారు. పల్లవి వచ్చి విషయం తెలుసుకుని ఆర్యని ఏమైంది అని అడిగితే ఆర్య ఆకాష్కి బాస్కెట్బాల్ ఇచ్చి బాస్కెట్బాల్ ఆడదాం అని వాళ్ళ నాన్న ఆకాష్ బాస్కెట్బాల్ ఆడుతూ దిగిన ఫోటో చూపిస్తాడు. ఆకాష్ అది చూసి మీ నాన్న ఈరోజు ఉంటే దగ్గరుంటే నీకు బాస్కెట్బాల్ ఎలా ఆడాలో నేర్పించేవాడు అంటే ఆర్య ఆకాష్ని డాడీ అని పిలుస్తాడు. ఆకాష్ సంతోషంగా మోకాళ్ళ మీద కూర్చుని ఆర్య ఏమన్నావు మళ్ళీ చెప్పు అంటే ఆర్య మళ్ళీ డాడీ అంటాడు. ఆకాష్ ఆనందంగా ఆర్యని హగ్ చేసుకుంటే పల్లవి ఆనంద బాష్పాలతో చూస్తుంది. తర్వాత ఆకాష్ ఆర్య ఇద్దరు బాస్కెట్బాల్ ఆడుతూ ఆ టైంని ఎంజాయ్ చేస్తారు. దర్శన్ స్టెల్లా నైట్ వరకు అక్కడే మాట్లాడుకుంటూ ఉంటారు. లవ్ మీద నీకు నమ్మకం ఉందా అంటే దర్శన్ ఉంది, మరి నువ్వేమనుకుంటున్నావు? ఏమో, లవ్ గురించి నాకేం తెలియదు, అసలు అది నాకు అవసరం లేదు అనుకుంటాను. నాకు ఫ్రెండ్స్ కూడా లేరు. నీకు యాంగ్జైటీ డిసార్డర్ ఎప్పటి నుంచి ఉంది? కాలేజ్ డేస్ నుంచి. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం. అప్పుడు నేను ఒక కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే నాకు గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ అది మా అమ్మ వల్ల. అదేంటి, మీ అమ్మకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టం లేదు కదా? అవును, కానీ తనకి నేను ఓడిపోవడం అంటే ఇష్టం లేదు, అందుకే నన్ను చాలా కష్టపడి గెలిపించింది. అప్పటి నుంచి నాకు ఏదైనా డిజైన్ వేయాలంటే యాంగ్జైటీ వస్తుంది. అది స్లోగా ఎక్కువై ఇప్పుడు నేను డిజైన్స్ వేయలేకపోతున్నాను. నా మీద జాలిగా ఉంది కదా? వేరే వాళ్ళు నీ గురించి జాలిపడ్డారా లేదా అన్నది విషయం కాదు, నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అది కావాలి. మనలాంటి వాళ్ళు మన హార్ట్ని పట్టించుకోరు, డిఫరెంట్ రీజన్స్ కోసం చాలా వదులుకుంటారు అంటే స్టెల్లా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక ఆకాష్ పల్లవిని వెనకాల నుంచి పట్టుకుని నేను డెసిషన్ తీసుకున్నాను, నువ్వు చెప్పింది చేస్తాను అంటే మీరు మీ మెమొరీస్ని గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తారా అని ఆకాష్ వైపు తిరిగి అంటే ఆకాష్ పల్లవిని హగ్ చేసుకుని నువ్వు ఆర్య నాతో ఉంటే నేను చేయగలను, మీకు హ్యాపీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నాను అంటాడు. నెక్స్ట్ డే ఆకాష్ దర్శన్ దగ్గరికి వెళ్ళి నువ్వు పల్లవికి మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్వి, నీ లైన్ని క్రాస్ చేయకు అంటే అది మీ మీద ఆధారపడి ఉంటుంది అంటాడు. ఏం జరిగినా నేను పల్లవిని హ్యాపీగా ఉంచుతాను, తనని ఎప్పుడు వదలను అంటే ఓకే, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మరి ఆ విషయం గురించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఒకటి చేసి నా మెమోరీస్ గుర్తు తెచ్చుకోవాలి. నాకు తెలిసిన ఒక సీనియర్ డాక్టర్ ఉన్నారు, తను హిప్నోసిస్ చేసి మెమోరీస్ తెప్పించగలరు. ఓకే ఐ సీ అని వెళ్ళిపోతాడు ఆకాష్. దర్శన్ తన ఫ్రెండ్ అయిన హిప్నోసిస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆకాష్ గురించి చెప్తాడు. ఓకే తనని రమ్మనండి అని అతను చెప్తాడు. స్టెల్లాకి అవార్డు ఇచ్చిన జడ్జ్ ఈ డాక్టర్కి ఫ్రెండ్ అని తెలిసి అతని డీటెయిల్స్ అడుగుతాడు.
ఆకాష్ డ్రైవర్ రమేష్తో సీక్రెట్గా మాట్లాడతాడు. ఇప్పుడు చెప్పు, నీకు ఎంత డబ్బు ఇచ్చారు? మీరేం మాట్లాడుతున్నారు? ఆ రోజు నువ్వు ఎందుకు కార్ డ్రైవ్ చేయలేదు? హెల్త్ బాగోక? నీకు ఏదో జరుగుతుందని తెలుసు, అందుకే ఆ రోజు డ్రైవింగ్కి రాలేదు. నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది? నాకు ఆ రోజు జరిగింది కొంచెం గుర్తుకొచ్చింది, అందుకే. నా టైం వేస్ట్ చేయకుండా చెప్పు. నువ్వు చెప్పకపోయినా నాకు మొత్తం గుర్తుకొస్తుంది. నాకేం భయం లేదు. ఆ యాక్సిడెంట్కి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు వెళ్ళి వాళ్ళని అడుగు అని వెళ్ళిపోతాడు. వాళ్ళెవరు అనుకొని ఆలోచిస్తాడు ఆకాష్. తర్వాత ఆకాష్ వైదేహి దగ్గరికి వెళ్ళి డ్రైవర్ వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళే చేయించారు. పల్లవి అనుకున్నది కరెక్టే, వాళ్ళని పట్టుకోవాలి. కానీ నువ్వు నీ మెమొరీస్ గుర్తుకొచ్చాయి అని చెప్పేశావు. మళ్ళీ వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తే? నేను కావాలనే చెప్పాను. నాకు నా మెమొరీస్ గుర్తుకు రావట్లేదు కాబట్టి వాళ్ళనే బయటికి వచ్చేలా చేస్తాను. ఆకాష్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, కానీ తన మెమొరీస్ ఏమీ గుర్తుకు రావు. పల్లవి ఏం పర్వాలేదు, మీ నర్వస్ సిస్టమ్కి ఏం దెబ్బ తగలలేదు కాబట్టి స్లోగా గుర్తుకొస్తాయి అని ఆకాష్కి ధైర్యం చెప్తుంది. రియా వాళ్ళమ్మ రియాతో మాట్లాడి వాళ్ళ ఇంటికి రమ్మని అడుగుతుంది. రియా నేను రాను అంటే వాళ్ళమ్మ వెళ్ళిపోతుంది. రియా ఏడుస్తూ కూర్చుంటే సంజయ్ రియా దగ్గరికి వచ్చి, సారీ, నీ ఇష్టం తెలియకుండా వాళ్ళని తీసుకొచ్చాను, నాదే తప్పు. అలాగే ఆ రోజు నువ్వు డేంజర్లో ఉన్నావని తెలియక నేను కాపాడడానికి రాలేకపోయాను అని రియా కన్నీళ్ళు తొడవడానికి ట్రై చేస్తే రియా సంజయ్ చేతిని కొట్టి, నన్ను ముట్టుకోవద్దు, నీ సారీ నాకు అవసరం లేదు. నువ్వు వెంటబడిన అమ్మాయిలు ఎంతమంది కౌంట్ చేసుకున్నావా? అవన్నీ నాకెందుకులే, ఐ డోంట్ కేర్ అంటే సంజయ్ రియాని రమ్మని పిలుస్తాడు. రియా రాను అంటే రియా హ్యాండ్ బ్యాగ్ మెడలో వేసుకుని రియాని ఎత్తుకుని తీసుకెళ్తాడు. తన బార్ బిల్డింగ్ టెర్రస్కి తీసుకెళ్తాడు. అక్కడ వైట్ బెలూన్స్తో హార్ట్ సింబల్ పెట్టి ఐ లవ్ యూ అని లెటర్స్తో లైటింగ్ పెట్టి చాలా అందంగా డెకరేషన్ చేయిస్తాడు. రియా ఆ ప్లేస్ చూసి, వావ్, ఈ ప్లేస్ చాలా బాగుంది. సంజయ్ రియాని కూర్చోమని, ఇప్పుడు మనం సూపర్ వివివిఐపీస్ అని డ్రింక్ ఇస్తాడు. రియా అది తాగుతూ, నాకు గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి నాకంటూ ఒక సొంత ప్లేస్ని నా ఓన్ మనీతో ఏర్పాటు చేసుకోవాలి అనుకునేదాన్ని. ఎందుకంటే నాకు ఆ ఇంటికి వెళ్ళాలని ఉండేది కాదు. రోజు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీట్గా డ్రెస్ చేసుకుని ధైర్యంగా ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఎవరూ లేరు అనే విషయం ఎవరికీ తెలియకుండా ఉండడానికి. సంజయ్ రియాని ఒక చోట నుంచోబెట్టి మాప్ స్టిక్తో ఒక హౌస్ని గీసి, నేను నీకు ఒక హౌస్ని ఇద్దాం అనుకుంటున్నాను, అక్కడ నీ డ్రీమ్ని నువ్వు సేవ్ చేసుకోవచ్చు అని రియా చేతులు పట్టుకుని ఐ లవ్ యూ. నీకు ఇష్టమైతే నీకు ఒక హోమ్ని ఇస్తాను, నీకు ఇష్టమైతే నా ప్రేమను కూడా ఇస్తాను. ఐఎమ్ సారీ నీతో ప్రేమలో స్టార్టింగ్లోనే పడినందుకు. రియా చిన్నగా నవ్వి సంజయ్ని కిస్ చేస్తుంది. అలా వాళ్ళు కలిసిపోతారు. నెక్స్ట్ డే మీటింగ్లో రియా సంజయ్ ఫోన్ తీసుకొస్తుంది. సంతోష్ రియాని సంజయ్కి ఫోన్ చేయమంటే సంజయ్ ఫోన్ చూసి షాక్ అయ్యి అది ఓపెన్ అవ్వక తల పట్టుకుంటుంది. సంతోష్ సంజయ్ని తన వర్క్ గురించి అప్రిషియేట్ చేద్దామంటే ఇంకా రాడేంటి? రియా ఫోన్ కలిసిందా లేకపోతే నేను చేస్తాను అని ఫోన్ తీసుకుంటే రియా కంగారు పడి, వద్దు, ట్రాఫిక్ జామ్లో ఉండుంటారు, వచ్చేస్తారు అంటుంది. ఇంతలో సంజయ్ ఫాస్ట్గా అక్కడికి వచ్చి, సారీ నా ఫోన్ దొరకలేదు అందుకే లేట్ అయింది అంటాడు. సంతోష్ అంత మతిపరపా అంటే, లేదు ఫోన్ దొరికింది అని పింక్ కలర్లో ఉన్న రియా ఫోన్ చూపిస్తాడు. రియా తల కొట్టుకుని అది చూడలేక ఫైల్తో ఫేస్కి అడ్డు పెట్టుకుంటుంది. పల్లవి ఆర్యని పికప్ చేసుకోవడానికి వెళ్తే అక్కడ కొంతమంది పల్లవిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తారు. ఇదంతా ఆర్య స్కూల్ గేట్ లోపల నుంచి చూసి మమ్మీ అని అరుస్తాడు. మరి పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఆకాష్ పల్లవిని కనిపెట్టగలడా? పల్లవి ఆకాష్ల కథ ఏ మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.